శుభోదయం. దేవుని ప్రియులందరికీ ఉదయకాల శుభాలు. మీరందరూ బాగున్నారని తెలుస్తున్నాను. ఉదయకాలం ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో నుంచి ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రభువుకు స్తోత్రం. ఈ 9 నెలలు 2025 సంవత్సరంలో ప్రభు మనలందరినీ కాచి కాపాడి మరొక నూతన నెలను, నూతన దినమును ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ అక్టోబర్ మాసం మొదటి రోజు ప్రభు ఇస్తున్నటువంటి చక్కని శ్రేష్టమైన వాగ్దానం. ఆయన మన గురించి కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కనుక ఆయన నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అంటున్నాడు. కనుక మన గురించి ఆయనకు తెలుసంట. రాబో కాలమందు అవి మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే గాని అవి మీకు హానికరమైనవి కావు. దేవుడు తన వాక్యంలో మనతో చెప్పుచున్నాడు. ఆయన మన కొరకు ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైనవి. కనుక అంటే ఒక మాటలో చెప్పాలంటే భవిష్యత్తు అనేటువంటిది ప్రభు ఎరిగి ఉన్నాడు. అది సమాధానమైనటువంటి పరిస్థితి. అంటే అంతా చాలా క్షేమకరమైనటువంటి పరిస్థితులే దేవుడు మనకు అనుగ్రహిస్తాను అని దేవుడు తన వాక్యం ద్వారా మనకు వాగ్దానం చేస్తున్నాడు ఈ ఉదయకాలం. కనుక అవి మనకి హాని కలిగించేవి కావు. ఇదే యెహోవా వాక్కు అని రాయబడింది. కనుక ఈరోజు దేవుడు ఇది ఎవరి మాట? ఇది దేవుని మాట. కనుక ఇది మనుషుల మాట అనుకోండి, మనం పెద్దంత లోతుగా తీసుకోవసరం లేదు. దాన్ని మనం నమ్మనవసరం లేదు కూడా. అయితే దేవుడు వాగ్దానం ఇది. కనుక హెబ్రీ 11:11 వచనం ఇలా రాయబడింది. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ప్రభువుకు స్తోత్రం. కనుక వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. సో నమ్మదగిన దేవుడు తన వాగ్దానాన్ని, తన మాటను నెరవేర్చువాడై ఉన్నాడు. కనుక మనమందరం కూడా దేవుడు మన గురించి ఉద్దేశించినటువంటి సంగతులు అవి సమాధానకరమైనవి. కనుక సంతోషంగా ఈ నెలను ప్రారంభిద్దాం. మొదటి రోజు దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన ప్రమాణాన్ని చేతపట్టుకుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొనుచు ప్రభు కృపలో వర్ధిల్లుదాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం ఇచ్చిన సందేశమునికి స్తోత్రాలు. విన్న ప్రియులు దీవించండి. మీ చిత్తం కందేది మా దరిదాపులు తీసుకురాకండి. మా కొరకు ఉద్దేశించినటువంటి సంగతులు అవి క్షేమకరమైనవే, అవి సమాధానకరమైనవి అని మరొకసారి మాకు జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి స్తోత్రాలు. విన్న ప్రియులు దీవించి ఆశీర్వదించి ఈ దిన పరిచర్య కొరకు సిద్ధపరచండి. ఈ నెలంతా మీరు మాకు తోడై ఉండండి. ప్రారంభ రోజే నాయన మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. మా దేశ నాయకులు, రాష్ట్రం, ప్రభుత్వం పాడిన పంటను దీవించి బలహీనలు బాగు చేసి వ్యాధిగారు స్వస్థపరచు. మేము మా జీవితం మారుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం, ప్రార్థన, పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచేయండి. మీ ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం దయచేయమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సన్నిధి చేరిన మన కుటుంబాలకు గొప్ప దేవుని కృప సదా తోడై నడిపించును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలండి. తిరిగి మళ్ళీ కలుద్దాం. అంతవరకు గొప్ప దేవుని కృప మన అందరికి తోడై నడిపించును గాక. ఆమేన్.